పల్లెటూరు అంటేనే పచ్చదనం, పచ్చదనం అంటేనే పల్లెటూరు. ఏం అందం రా! ఈ అందం మనకి సిటీస్‌లో ఎక్కడ ఉంటుంది చెప్పండి. హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో, ఈరోజు నా మార్నింగ్ మినీ వ్లాగ్ చూసేయండి. జనరల్‌గా నేనైతే షార్ట్ వీడియోసే పెడతాను. ఎందుకంటే అవే పెద్దగా రీచ్ రావు. ఇంకా లాంగ్ వీడియోస్ ఎక్కడ అప్లోడ్ చేస్తాం. జనరల్‌గా లాంగ్ వీడియోకి చాలా టైం పట్టేస్తుంది. వాయిస్ ఓవరు, ఎడిట్ అవన్నిటికి కూడా చాలా కష్టం. అందుకే నేను ఎక్కువ వీడియోస్ పిల్లలతో కుదరదు కదా అప్లోడ్ చేయను. సో, ఈరోజు మీకు నా ప్రపంచాన్ని చూసేస్తాను వచ్చేయండి. మార్నింగే లేచాను. బయటకొచ్చి గేట్ ఓపెన్ చేసిన వెంటనే పచ్చని చెట్లు అనమాట. సో, నాకున్న కొద్ది ప్లేస్లోనే చెట్లన్నీ మంచిగా పెంచుకుంటాను. వీటిని చూసుకునే మురిసిపోతాను. సో, మార్నింగు లేకపోతే ఈవినింగ్ ఎప్పుడు వీలుంటే అప్పుడు వాటర్ పెడతాను. ఈ కరివేపాకు చెట్టు కానీ, మల్లి చెట్టు కానీ మా అమ్మ తెచ్చి ఇచ్చింది. సో, నేను వాటిని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుంది. భలే ప్రేమగా అనిపిస్తుంది. మా అమ్మ వచ్చినప్పుడల్లా ఆ చెట్లని చూసుకుని వాటిని దుయ్యడం, ఎరగొట్టడం ఇదే పని మా అమ్మకి. రోజు అడుగుతుంది మల్లి చెట్లు పువ్వులు పూస్తున్నాయని. మా అమ్మ కోసమన్నా పుయ్యండే బాబు అని చెప్పాను. అవి కూడా రోజుకి ఒకటో రెండో పూస్తాయి. సో, ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేస్తే ఇదే మన రియాలిటీ. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేయాలి. అది నా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. లేకపోతే అస్సలు ఉండలేను. సో, నైటే వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటాను రెడీగా మార్నింగ్ లేచిన వెంటనే కుకింగ్కి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసి వాకిలి ఊడ్చేసి టీ పెట్టుకుని ప్రశాంతంగా తాగుదాం అనిపించింది. ఈలోపు పిల్లలు లేచినప్పటికీ కొద్దిగా పిండి ఉంటే వాళ్ళ కోసం ఇడ్లీ కూడా రెడీ చేశాను. సో, అది నైట్ మిగిలిన అన్నం. నాకేంటంటే చిన్నప్పటి నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాను. మా పెద్దనాన్న ఏంటంటే పొలం పనులకి వెళ్తారు కదా. సో, వాళ్ళకి చెద్దన్నం తినే అలవాటు ఉంది. సో, నాకు కూడా అదే పెట్టేవారు. ఎలా అంటే మా పెద్దనాన్న ఒక గిన్నెలోకి మా అన్నయ్యకి తీసేసి మా పెద్దనాన్న తినేసి అదే గిన్నెలో నా కోసం ఉంచేవారు. అలా రోజు ఉంచి వెళ్ళేవారు అనమాట. నేను తినేదాన్ని. అప్పట్లో ఇష్టం లేదు. గంజన్నం అదోలా ఉండేది. కానీ అది తినడం వల్ల ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు అందరూ ట్రెండ్ అవుతుంది. కానీ నేను నా చిన్నప్పుడే తిన్నాను. మా పెద్దనాన్న ఏంటంటే తినేయచ్చు, బట్ పిల్ల ఆకలితో ఉంటుంది అని చెప్పి నా కోసం ఉంచేవారు. అంత ప్రేమగా ఉంచినప్పుడు తినాలని కానీ తినేదాన్ని. అలా అలవాటైంది. జనరల్గా పల్లెటూరులో బ్రేక్ఫాస్ట్లు అవి ఏమీ ఉండవు. ఇప్పుడు ఉంటున్నాయి కానీ అప్పట్లో ఉండేవి కాదన్నమాట. చెద్దన్నమే తినేవాళ్ళము. ఇప్పటికే నాకు అదే అలవాటు. ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తక్కువే చేస్తాను. నేను అన్నం తినేస్తాను. సో, ఇంకా ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటుందంటే ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గానే లేస్తున్నాను. జనరల్గా స్కూల్ ఉంటే టైమింగ్స్, పనులు అవన్నీ మీకు తెలిసిందే కదా. సో, కొంచెం లేట్గానే నిద్రలేస్తాను. ఈరోజు ఎందుకో నిద్ర పట్టలేదు. 6:00కే లేచాను. అందుకే కొంచెం వీడియో అయితే షూట్ చేశాను. పిల్లలతో మార్నింగ్ లేస్తాము. ఫస్ట్ వాళ్ళకి చూడాలి. వాళ్ళని బ్రష్ చేయించి, స్నానం చేయించి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం పెద్ద పని. సో, తినిపించి మళ్ళీ వాళ్ళని రెడీ చేసి ఒక పక్కన కూర్చోబెట్టినప్పటికే 9:30 అట్లా అయిపోతుంది. అప్పుడు కాసేపు రిలాక్స్గా కూర్చుని టిఫిన్ తింటానన్నమాట. టిఫిను, బ్రేక్ఫాస్ట్ అలాగా. ఇంకా పిల్లలు పడుకోకపోతే ఇంకా నా పని అయిపోయినట్లే. కిచెన్లో ఈ సమ్మర్కి అసలు నుంచుని వంట చేయలేకపోతున్నాము. 5 నిమిషాలకి ఎక్కువ మించి ఉండట్లేదు. కానీ నాకైతే కిచెన్లో 1 అవర్ తప్పకుండా పడుతుందిరా నేను వండి వంటలకి. ఇప్పుడు పప్పుచారు, సాంబారు చేశాను అనుకో, దాంట్లోకి ఫ్రై, వడియాలు కంపల్సరీ ఉండాలి. ఇగురు కూరలు అసలు తినలేకపోతున్నామని ఎక్కువ పులుసులే పెడుతున్నాను. సో, పెరుగు ఉన్న రోజున కంపల్సరీ ఇగురు కూర వండుతాను. అలా సెట్ చేసుకుంటాను అనమాట. మండే, సాటర్డే మా ఇంట్లో పప్పే వండుతుంది జనరల్గా పిల్లల కోసం కూడా. ఇంకో విషయం ఏంటంటే నాకు ఎలా అంటే 3 బర్నర్స్ ఉంటాయి కదా. ఒకదాని మీద రైస్, ఒకదాని మీద కర్రీ, ఒకదాని మీద అలా చేసేస్తాను. ఇంకా వేడొచ్చేస్తుంది కిచెన్లో. ఇంకా హనీష్ నిద్రపోయాడు కాబట్టి వారు లేచి టైంలోనే మనం పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. ఒక పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. మధ్యలో వెళ్ళి హనీషు లేచారా అని చూసుకుంటూ వస్తున్నాను అనమాట. సో, చింత చిగురు పచ్చిరొయ్యలు వండుతున్నాను. మన పక్కన చెట్టు ఉంది కదా, దాని నుంచి కోసుకొచ్చేసాము దొంగతనంగా అనమాట. నాకు చాలా ఇష్టం కదా, నాకు అందదని నా కోసం మా హస్బెండ్ కోసుకొచ్చారు చింత చిగురు పచ్చిరొయ్యలు. ఆయన పులుపు తినరు, నేనే తింటాను. పులుపు అంటే మహా పిచ్చబ్బా నాకు. ఇదేరా రియాలిటీ. మంచిగా రెడీ అయ్యి స్నానం చేసి ఏదో ఒక డ్రెస్ వేసేసుకుని పైకి ముడి పెట్టేసుకుంటాను. తల దువ్వుకున్నా దువ్వుకోకపోయినా. పిల్లలతో సోకులు చేయాలి, తిరగాలంటే నా వల్ల అయితే కాదమ్మా. నా వరకు నేను చెప్తున్నాను. మా పిల్లలు రాకాసులు అనమాట. 5 నిమిషాలు కూడా నన్ను వదిలిపెట్టరు. మా చిన్నోడు ఉన్నాడే, అసలు నన్ను అటు ఇటు కూడా వెళ్ళనివ్వడు అనమాట. పిల్లలతో పొద్దున్నే లేవాలి, ఇంటి పనులు చేయాలి, వాకుళ్ళు కల్లాపులు బోలు పనులు ఉంటాయిరా. బట్టలు ఉతకాలి,
అదేలే వాషింగ్ మిషన్కి వేసినా సరే వాటిని గుంజాలి ఆడేయాలి కదా. ఈలోపు ట్యాప్ వాటర్ వస్తుంది, వీళ్ళ బ్రేక్ఫాస్ట్లు, టీలు, పాలు, నీళ్ళు, అన్నం, కూరలు, అబ్బబ్బబ్బా ఒక్కడా ఎన్ని పనుల మధ్యలో పిల్లల్ని చూస్తూ ఉండాలి. ఇవన్నీ జనరల్గా అందరి ఇంట్లోనే ఉంటుంది, మీకేమి కొత్త అంటే కాదురా, నా విషయం నేను చెప్తున్నాను వినేయండి. సో అందుకే నాకు లూజు బట్టలు అంటే ఇష్టం. ఈ సమ్మర్లో లూజు బట్టలు వేసుకుంటేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు కిచెన్లో వంట అయిపోతుందా, ఏసీలోకి వెళ్ళిపోతామని. పిల్లలు ఏసీలో పడుకుంటారు కదా, వంట అయిన వెంటనే నేను వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చుంటానురా, అంతే ఈలోపు మా చిన్నోళ్ళు లేచిపోతాడు. సో ఇలా ఉంటుందన్నమాట. సో నైటీస్ అయితే ఎక్కువ వేసుకోను, ఇదివరకు వేసుకునేదాన్ని, దాదాపు 1 ఇయర్ నుంచి ఇంకా మానేశాను అనమాట. సో అరవింద్ స్కూల్ నుంచి తీసుకురావడం ఇవన్నీ ఉంటాయి కదా,